జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు పోలీస్ అమరవీరుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఐఏఎస్ పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ కలెక్టర్ గారిని ఆహ్వానించిన అనంతరం పెరేడ్ కమాండర్ లాల్ బాబు ఆధ్వర్యంలోని సాయుధ దళ పోలీసులచే గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ శాంతి భద్రతల రక్షణలో భాగంగా సంఘ విద్రోహ శక్తులచే పోరాడి చనిపోయిన పోలీసు అమరవీరుల త్యాగం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పారు. ప్రజల సంరక్షణ కోసం పోలీస్ వ్యవస్థ నిరంతరం పనిచేస్తుందని, శాంతి భద్రతల పరిరక్షణతో పాటు దేశ అంతర్గత భద్రత, ప్రజల రక్షణ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ ఇలా ప్రతి సందర్భాల్లోనూ పోలీస్ వ్యవస్థ చాలా కీలకంగా పనిచేస్తుందన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా వెంటనే స్పందించి ప్రజలకు ప్రత్యక్షంగా సేవలు అందించడంలో ఎల్లప్పుడూ పోలీసు శాఖ ముందుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ టి సాయి మనోహర్, డిఎస్పీలు చంద్రభాను, రెహమాన్, మల్లయ్య స్వామి, రవీందర్ రెడ్డి, సతీష్ కుమార్, ఏఆర్ డిఎస్పీ సత్యనారాయణ మరియు సిఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, పోలీసు కార్యాలయ సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు. All DSPs, all police brothers and sisters gather here. ఈరోజు మన పోలీస్ అమరవీరులకి గుర్తించుకొని మనం ఈరోజు జరుపుకుంటున్నాము. 1959లో జరిగిన సంఘటన చూస్తే అసలు అది ఆర్మీది బాధ్యత అని అనుకొని ఆ రోజున్న పోలీస్ అది వదిలేసి వచ్చే వాళ్ళకి అవకాశం ఉండేది. కానీ దేశం కోసం మేమున్నామని ఆ భావనతో ఆ పోలీస్ అక్కడ నిలబడి ఇది మా బాధ్యత అని, వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ, దానికంటే బియాండ్ వెళ్ళి వాళ్ళు అది ఆ ఉద్యమం చేశారంటే ఎంతో గొప్పగా ఉందో అదే స్మరించుకొని మనం ఈరోజు కూడా ఇది జరుపుకుంటున్నాము. పోలీస్ అంటేనే అన్ని డిపార్ట్మెంట్స్కి సమన్వయం చాలా అవసరం పడుతుంది. ఎవరికైనా ఇబ్బంది అయితే ఖచ్చితంగా పోలీస్ మధ్యలో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం వస్తుంది. అండ్ మన జిల్లాలో అవుతున్నారు. చాలా పకడ్బందీగా రైతులు, మహిళలు, పిల్లలకి కాపాడుకునే ఒక చాలా మంచి కోఆర్డినేషన్తో పోలీస్ అందరూ కష్టపడుతున్నారు. అందరికీ లైఫ్లో అంటే ఫ్యామిలీ ప్లస్ సొసైటీ, మన కంట్రీ, దీనికోసం ఒక ప్రేమ ఉంటుంది. ఖచ్చితంగా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలంటే ఆ బాధ్యత మళ్ళీ మన ఆఫీసర్స్ పైన, మన పోలీస్ సిబ్బంది పైన వస్తుంది. నా రిక్వెస్ట్ అందరికీ ఏముందంటే, ఒక గొప్ప చరిత్రం మన దేశంలో ఉన్న పోలీస్ది ఉంది. 214 మార్టైర్స్ ఈ గత సంవత్సరంలో అయ్యారు. వాళ్ళందరూ ప్రాణాహుతి మనం గుర్తుపెట్టుకొని ధైర్యంగా, సాహసంగా ముందుకు వెళ్తూ అందరికీ ప్రోత్సహిస్తూ పోవాల్సి ఉంది. పోలీస్ కూడా వారి జీవితం ద్వారానే ఎంతోమందికి ప్రోత్సహిస్తారు. రోజుకి మీరు పెట్రోలింగ్ చేసుకుంటే మీకు చూసుకొని ఎంతో పిల్లలు గర్వపడతారు దట్ ఎస్, ఖాకీ యూనిఫామ్ వేసుకున్న వాళ్ళు, ధైర్యం ఉన్న వాళ్ళు ఉన్నారు. మీరు ఖచ్చితంగా వాళ్ళకి ఆదర్శంగా ఉంటూ ముందుకు పోతారని నాకు ఎటువంటి సందేహం లేదు. పోలీస్ అనే ప్రాంతంలో 10 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు వాళ్ళ ప్రాణాలను అర్పించి చైనా మిలిటరీ ఫోర్స్ నుంచి మన దేశాన్ని కాపాడడం జరిగింది. వారిని స్మరించుకోవడానికి మనం 1960 నుంచి కూడా ఈ పోలీస్ సంస్మరణ దినోత్సవం అనేది జరుపుకుంటున్నాము. దాని తర్వాత కూడా ప్రతి సంవత్సరం దేశాని కోసం ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరులను స్మరించుకోవడానికి ఒక రోజుగా ఈ అక్టోబర్ 21 అనేది జరుపుకోవడం జరుగుతుంది. కానీ నా దృష్టిలో ఈ ఒక్కరోజే కాకుండా మన కోసం, మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారిని ప్రతి క్షణం మనము తలుచుకుంటూనే ఉంటాం. కాకపోతే ఏంటంటే అఫీషియల్గా ఈ రోజు అనేది జరుపుకుంటున్నాం. అండ్ మీకు అందరికీ తెలుసు, మనం ఈరోజు ఇక్కడ ప్రశాంతంగా ఉంటామంటే మన దేశ సరిహద్దుల్లో ఎంతోమంది కష్టపడితే కానీ, ప్రాణాలు అర్పిస్తే కానీ మనం ఇక్కడ సంతోషంగా ఉండట్లేదు. అదేవిధంగా నాట్ ఓన్లీ మన స్టేట్ బార్డర్ కావచ్చు, ఇండియా బార్డర్ కావచ్చు, మనకి ఏదైతే ఇంటర్నల్ సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయో దాని రిలేటెడ్ కూడా పోలీస్ వాళ్ళు ఎంతో త్యాగాలు చేస్తే కానీ ఇంటర్నల్ పీస్ అనేది కూడా జరగదు. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తీసుకుంటే కూడా హైలీ ఎఫెక్టెడ్ ఎల్డబ్ల్యూ డిస్ట్రిక్ట్. దీంట్లో కూడా మీకు అందరికీ తెలుసు, గత 20 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రింద ఏ విధంగా నక్సలిజం ఉండేదనేది. దానికి సంబంధించింది మన తెలంగాణ పోలీస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జిల్లాలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
గ్రేహౌన్స్ కానివ్వచ్చు, ఎస్ఐబి కానివ్వచ్చు, అదేవిధంగా స్పెషల్ పార్టీ ఇవన్నీ కూడా స్థాపించి నక్సలిజాన్ని మన రాష్ట్రం నుంచి పారద్రోలినాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 214 మంది వివిధ స్థాయి అధికారులు, పోలీస్ సిబ్బంది ప్రాణాలు అర్పించడం జరిగింది. దాంట్లో దురదృష్టవశాత్తు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా పూసుగుప్ప బేస్ క్యాంపులో ఉన్న ఎవరైతే అసిస్టెంట్ కమాండర్ డిఎస్పీ ర్యాంక్ అధికారి శేషగిరిరావు గారు నక్సల్స్ అమర్చిన మందు పాత్ర పేలి చనిపోవడం జరిగింది. ఇది మన జిల్లాలో జరగడం చాలా బాధాకరం. కానీ ఆ రోజు అతను ఆ ధైర్య సాహసాల వల్లనే మనం ఈరోజు ఇక్కడ ఈ అక్టోబర్ 21 ప్రశాంతంగా జిల్లా హెడ్ క్వార్టర్స్లో జరుపుకోగలుగుతున్నాం. అంతేకాకుండా మన సిబ్బంది, గ్రేహౌండ్ సిబ్బంది, తోటి సిబ్బంది భూపాల్పల్లి జిల్లాలో కూడా కూంబింగ్ ఆపరేషన్స్ వెళ్ళి దేశం కోసం, రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించడం జరిగింది. వీళ్ళిద్దరే కాకుండా ఇంతకుముందు కూడా చెప్పినట్టు 214 మంది ఈ సంవత్సరం పోయిన సంవత్సరం అక్టోబర్ నెల నుంచి ఈ సంవత్సరం అక్టోబర్ వరకు కూడా ప్రాణాలు అర్పించారు. వీళ్ళందరినీ కూడా స్మరించుకుంటూ ఏదైతే కాకి యూనిఫామ్ అనేది దేశ సరిహద్దులోనే కాదు, అదేవిధంగా ఇంటర్నల్ సెక్యూరిటీనే కాకుండా మనకు రోజు కూడా ఒక యుద్ధం లాంటిదే. మనం మార్నింగ్ లేచిన కానించి నైట్ పడుకునే వరకు ఎన్నో రకాలైన యుద్ధాలు చూస్తాను. ఈ మధ్య కమ్యూనల్ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి, ఏదైనా కూడా చాలా హార్డ్షిప్స్ ఫేస్ చేస్తాను. సో వాళ్ళు ఒక్కరే కాకుండా రోజు కూడా ఎవరైతే ఈ యుద్ధాన్ని ఫేస్ చేస్తున్నారో అందరికి కూడా నా శుభాశీస్సులు. ఇదే విధంగా మన తర్వాత మన కొత్తగూడెం ఓఎస్సీ సార్ గారిని రేపటి అమరవీరులకు నివాళులు అర్పించవలసిందిగా